ప్రభు యేసుక్రీస్తు నామమున శుభోదయం. అందరికీ బాగున్నారా? మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదినము దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నానండి. అలాగే నా కొరకు, నా కుటుంబం కొరకు, ఈ యొక్క లివింగ్ గాడ్ లవ్ మినిస్ట్రీ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలండి. మరి ఈరోజు లేఖనం నుంచి ఒక వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6-7 వచనాలు చూసినట్లయితే ఈ విధంగా: నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచు నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు పలుకవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలుచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. ప్రియ సోదరి, ప్రియ సోదర, ఈరోజు దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, మనం ప్రార్థనకి ఫలితం పొందుకోవాలంటే, పరమ తండ్రికి మనం అడిగే ప్రతి ఒక్క మొర, దానికి సమాధానము, దానికి మనం ఫలితాన్ని మనం పొందుకోవాలంటే ఏ విధంగా మనం ప్రార్థన చేస్తే ఆయనకి ఇష్టమో, ఏదైనా ప్రార్థన అయినా అంగీకరిస్తాడు, ఏ విధమైన ప్రార్థనకైనా వెంటనే జవాబు ఇస్తాడు, అంటే ప్రతిఫలం ఇస్తాడు అనేది మనం ఆలోచించినట్లయితే, ప్రియ సోదరి, ప్రియ సోదర, ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అంటే రహస్యముగా, అంటే ఎవరు లేనప్పుడు దొంగతనం కానీ కాదు, కానీ రహస్యముగా అంటే ఒంటరిగా అని నువ్వు ఆత్మతో, సత్యముతో, శరీరము మనస్సు ఒక్కటిగా చేసి ఆత్మతో అని దేవుడికి నువ్వు మొరపెట్టిన ఆ మొర దేవుడు అంగీకరిస్తాడు. దానికి ఆయన ఏం చేస్తాడట? సమాధానం ఇస్తాడట. చాలామంది ప్రార్థనలు ఎలా ఉంటాయంటే వేషధారణమైనటువంటి ప్రార్థన. అంటే చాలామంది చూడండి, ఇక్కడ కింద ఉంది కదండి, 7వ వచనం ఏముందండి? మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వ్యర్థమైన మాటలు వచింపవద్దు. చాలామంది వ్యర్థమైన మాటలు వతిస్తారండి. అంటే ప్రార్థన చేయమనుకోండి, సమయచిత్తమైన ప్రార్థన చేయరు, ఇక్కడి నుంచో ఎక్కడికో ఏవేవో ప్రార్థన చేస్తుంటారు. అదే వారి వ్యర్థమైన మాటలు కంటే దేవుడు అవి చెబుతున్నారు. వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వల్ల ఎటట తమ మనవి వినబడినని వారు తలుచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. విస్తరించి ఏదేదో ప్రార్థన చేస్తారు, కానీ దానివల్ల ఏంటంటే, నేను బాగా ప్రార్థన పరుణ్ణి, నేను బాగా ప్రార్థన పరులాన్ని, నా ప్రార్థన ఇలా ఉంటుంది అలా ఉంటుంది. మనం డాంబికముగా వేషధారణ కలిగి మన పెదవుల నుంచి వచ్చే ప్రార్థనలు దేవుడు ఎప్పుడు కూడా అంగీకరించండి. మనం చెప్పసఖ్యము కానీ మూలుగలతో పెదవుడు దాటకుండా వచ్చిన ప్రార్థనని అంగీకరిస్తాడు. అన్న ఎలా ప్రార్థన చేసింది? చెప్పసఖ్యము కాని ప్రార్థన, అంటే మూలుగులతో ఆమె ప్రార్థన చేసింది, దేవుడు ఆలకించాడు. ఎందుకంటే మనకి సౌండ్ ఎక్కువ ఉండాలి అండి, మంచి సౌండ్ ఉండాలి, మంచి సిస్టమ్ ఉండాలి, మ్యూజిషియన్ ఉండాలి, అప్పుడు మనకు వినబడుతుంది అనుకుంటాం. కానీ దేవుడు అలా కాదు. విననాడకుండానట్టు ఆయన చెవులు మందము కాదట. ఆయన ఎక్కడో ఆకాశం, మహాకాశం, పరమాకాశంలో ఆయన సింహాసనం మీద ఆశీనుడైన ఇక్కడ నువ్వు గదిలోకి వెళ్ళి ప్రార్థిస్తే మౌనంగా నువ్వు చేసే ప్రతి ప్రార్థన కూడా ఆయనకి డిజిటల్ సౌండ్లో వినమట్టుగా వినబడుతుంది. సోదరి సోదరు, రహస్యంగా ఆయన ఏం చేస్తున్నాడు? ఈ ప్రార్థనలన్నీ కూడా ఆలకిస్తున్నాడు. సోదరి సోదరు, కనుక మనం ఏం చేయాలి? ఆత్మతో కనుక మనం ప్రార్థన చేస్తే, యేసుక్రీస్తు బాబు ఎక్కడ మీరు ప్రార్థన చేసినట్టు చూడండి, బహిరంగంగా ఎక్కడ కూడా ఎక్కువగా ప్రార్థన చేసినట్లేదు. ఆయన ఏకాంతముగా కొండెక్కి, ఇంకా చాలా రాత్రిగా, ఇంకా తెల్లవారుజామున, అంటే ఇక్కడ కూడా ఏకాంత ప్రార్థన ఎక్కువగా యేసుక్రీస్తు వారు చేసినట్టుంది. మనం కూడా ఏకాంత ప్రార్థన ఎక్కువగా చేసినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క కృప, అంటే ఆయన యొక్క ప్రార్థనకి మన ప్రార్థనకి ఆయన ఏం చేస్తాడు? ఫలితాన్ని ఇస్తాడు. కనుక ప్రియ సోదరి సోదర, అట్టి రీతిలో మనం ప్రార్థన చేసి సమాధానం పొందుకొని దీవింపబడాలని
కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్. ఈ ఆడియో మెసేజ్ నచ్చినట్లయితే మరి కొందరికి షేర్ చేసి దేవుని పరిచయంలో వాడవలసిందిగా ప్రేమపూర్వక కోరుచున్నాను. మీ ఆత్మీయ సహోదరుడు తిమోతి పాల్. అందరికీ వందనాలండి. ఈరోజు పుట్టినరోజు దినములు జరుపుకుంటున్న వారందరికీ యేసుక్రీస్తు ప్రభువు నూతన దయా కిరీటాన్ని వారికి అనుగ్రహించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.